పర్కము సమర్పయామి అంటే చాలా విశేషమైంది. ఇప్పుడు దొరికే తేనె వేరు, అప్పుడు దొరికే తేనె వేరు. ఆ విధంగా ఏం చెప్తూ ఉన్నాము అంటే విఘ్నేశ్వరుడు అంతా శ్రీ లక్ష్మీనారాయణస్య సావధాన. సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టి పూర్వకాలంలో మనుషులు చూసుకునే వాళ్ళట, ఇప్పటి కాలంలో ముందే చూస్తాం. కాబట్టి ఒకరినొకరు బ్రహ్మరంధం మీద పెట్టి మనుషులు చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యం కలుగుతుంది. నేజన కశ్యపుత్రే సీతాంగన సుందర కోమలాంగే భూగర్భజాత భువనైకమాత వధువరాభ్యాం వరదా సావధాన. పరిబ్రహ్మణమానామనేకమోటి బ్రహ్మాండమైన వృత్యా వ్యక్తి మహాదశ మహాదంకర పృథివ్యాప్తిస్తేజో సుతల వితల తలాతల రసాతలోకాష్టతర చతుర్వేగం రాజావరణో ధ్రువంత అమ్మ గట్టిగా చెప్పండి. దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్యాగ్నింజనాష్టంగారాయణం. నదులు అంటాం. ఇటువంటి నదుల యొక్క స్నానం ఏ విధంగా చేసి తీర్థయాత్ర పొందుతాము, అటువంటి పుణ్యము. వేదుభ్యం బ్రహ్మలోక జిగీషయ సంపన్నాం కనకా భైరుధ్యాం దాస్యాం విష్ణవేతుభ్యం సూర్యాధీనాంలో వానాగ్రహణాం అత్యంతానుకూల. దీంట్లో అటువంటిది ఏమీ లేదు. స్వామి మీరు కూడా వచ్చిస్తున్నాడు, నమస్కారం చేసుకోండి. యోపాం పుష్పం వేద పుష్పమాన్ ప్రజాహాన్ పశుమాన్ భవతి ఏవం వేద యోపాం ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. పుష్పావతి ప్రసోవతి ఫలనీరఫల. అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. వేదో లక్ష్మీ మృగామిని విశ్యాభ్రంజం వినక్షతాం వృణే వనస్పతి వృక్షోదమాయాంతమ్యం అభూతిమ సమృద్ధిం చ సర్వాణి మే గృహాన్ గంధద్వారాం ధరాధరిషాణుత్య పుష్టాంకరహిణీం ఈశ్వరేకం సర్వభూతానాం తామి హోమక్వయే సమర్పయామి ఆవాహయామి. ఆస్త్యవర్గ్యం ముఖ్య ఆచమణి ఉపచారి గతమే నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః. ఆగ్రహ్య సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రాపయామి. ధూపదీపాన్ నమః మాంగళ్యగౌరీదేవత కంఠద్వయ తాంబూభ్యో నమః. వాసకుంద్రుజావసే విఘ్నేశ్వరాయ నమః. కర్పూరమంగళనీరాజనం దర్శయామి. మాంగళ్యగౌరీదేవతాభ్యో నమః. విఘ్నేశే గణేశకి శతేకపదే ద్విపదే ఈశానేశ్వరే అష్టాపదే నవపదే బభూషే సహస్రాక్షర భవేవన్. సర్వోపచార పూజార్థే సుప్రియదా సుప్రసన్న. కంటే బద్నామి సుభగే సాధకే శరణ్యే. కళ్యాణార్థమంతా కూడా కళ్యాణాలు జరుగుతాయి. కళ్యాణమంతా కూడా లోకం సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మాంగళ్యం తంతు నామేన లోక రక్షణ హేతునా కంటే బద్నామి శుభగే సంశుభోర్తోస్తు సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణవోస్తుతే. స్వామివారి మీద వేద్దండమ్మా, పాదాల దగ్గర వేయండి. మనం దేవుడి మీద అక్షతలు వేసే వాళ్ళం కాదు, స్వామివారి పాదాల దగ్గర వేయండి. ఎవరు స్వామివారి మీద వేయొద్దండి అక్షతలు. దేవతా స్వరూపంగా లోక రక్షణ అందరికి కూడా స్వల్పారం ఉంది కాబట్టి ఇంతసేపు ఉన్నంత వరకు అందరికీ ధన్యవాదములు. కామ సమృద్ధ్యత అక్షవేరి అగరబత్తులు ఉన్నాయి. భద్రం పశ్యేమ అక్షవేరి యత్ర శ్రీరంగై దృష్టమా కుందస్తనోభి విజయమదేవాయు స్వస్తినైంద్రో వృతస్రవః. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు. అక్క అందరు అయిపోయినారు కదా.
ఇట్రా అంటే వచ్చా దేవుని ఆశీర్వాదం తీసుకుని మళ్ళా లేవని